ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. దైవజనుడైనటువంటి నెహెమ్యా యొక్క గొప్ప మాటలు ఇవి. రాజైన అర్తాషహస్త క్రింద ఆయన పనిచేయు ఒక సామాన్యమైనటువంటి పనివాడు. దేవుని పట్టణమైన యెరూషలేము పాడైపోయి అది చాలా హీన స్థితిలో ఉన్నదని అతడు ఎరిగి విచారము నొందినాడు. అతని విచార ముఖవదనమును చూసిన రాజు, ఎందుకు నెహెమ్యా నీవు విచారముతో ఉన్నావని అడిగినప్పుడు అతడు తన పితరులు ఉండు సమాధుల పట్టణము పాడైపోయినదని, దానిని బాగు చేయడానికి తనకు అనుమతి ఇవ్వవలసిందిగా అతన్ని వేడుకున్నాడు. దేవుడు రాజుకి అతని ఎడల దయను కలుగు చేశాడు గనుక ఆయన ఆ అనుమతినిచ్చినాడు. దైవజనుడు దేవుని పట్టణమునకు వచ్చి ప్రజలను పురికొల్పి దేవుని వైపు వారిని మరలించి దేవుని కార్యమును చేయడానికి ఆయన ముందుకి కొనసాగినాడు. ఎన్ని ఆటంకములు, ఎన్ని కష్టాలు, శత్రువులు అవహేళనమైన మాటలు, శత్రువుల యొక్క బెదిరింపులు, వారి వ్యతిరేకతల మధ్య ఆయన ప్రజలను బలపరిచి దేవుని కార్యములను చేయుచున్నాడు. నిజముగా ఇశ్రాయేలుల శత్రువులైనటువంటి సన్బలత్ టోబియోలు అధికార వర్గమునకు చేరిన వారు వీరిని ఎన్నో రీతిలుగా ఆటంకపరిచినారు. వారి ఆటంకములకు భయపడక వారి నడుమునకు కత్తి కట్టుకొని యెరూషలేము యొక్క ప్రాకారములను వారు కడుతూ ఉన్నారు. ఆయన యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలను కట్టేటువంటి వారిని బలపరుస్తూ ఈ మాట అంటున్నాడు, వారి కొరకు మీరు భయపడకండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. దైవజనుడు దేవుడు తనకిచ్చిన బాధ్యతను చాలా తక్కువ కాలములో, ఎన్నో ఆటంకముల మధ్య చాలా తక్కువ కాలములో, 2 మాసముల కంటే తక్కువైన కాలం, 6వ అధ్యాయం 15వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన నెహెమ్యా 52 దినములలో ప్రాకారమును కట్టుట సమాప్తి చేసెను. అంత తక్కువ కాలములో ఆయన యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టి ముగించినాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షమున ఉండి యుద్ధము చేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యములను చేయువారలారా, ఎన్నో ఆటంకములు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఒక్క ఆత్మకు సువార్త చెప్పాలంటే ఎన్నో ఆటంకాలను ఈ దినాల్లో ఎదుర్కొంటూ ఉన్నాం. ఎన్నో కష్టాల మధ్య దేవుని పనిని మనము చేయవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకిచ్చినాడు. అధైర్యపడకండి. మన దేవుడు మన పక్షమునగా ఉండి మన శత్రువులతో ఆయనే యుద్ధము చేస్తాడు. మీరు దేవునికి నమ్మకమైన వారిగా ఉండి ఆయనకు మొరపెట్టినప్పుడు మీ కార్యాలన్నీ కూడా వర్ధిల్లుతాయి. ఎన్నో రకాలుగా నీవు చేసే పనిని ఆటంకపరచాలని అనేకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆటంకపరచడమే వారి పని. అయితే గొప్ప దేవుడు మీకు తోడుగా ఉండి విజయవంతముగా మీ పనులను ముగించడానికి ఆయన సహాయం చేయు. అది ఏ కార్యమైనను సరే, నీ కుటుంబంలో ఆశీర్వాదమైన, నీ పిల్లల యొక్క అభివృద్ధి అయినా, పిల్లల వివాహమైన, వారు చదువులైనా, దేవుడు చేసే మేళ్లను మనుషులు ఆటంకపరచలేరు. కారణం ఏమిటంటే దేవుడు మన పక్షమునే ఉండి
వారితో యుద్ధము చేయను. కనుక భయపడకండి, బెదరకండి. దేవుడు మనకు తోడుగా ఉండి మన పక్షమున యుద్ధము చేయను. ప్రార్థించుకుందాం. గనుడ, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, మా పక్షమున ఉండి యుద్ధము చేయువాడా, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.